అడవి తల్లిని నమ్ముకున్న జీవనం సాగిస్తున్న ఆదివాసీ గిరిజన మహిళలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు బలోపేతం చేసే దిశలో అడుగులు వేస్తున్నారు. తేనె, బంక, బీడి ఆకు, ఇప్ప పూలతో పాటు అనేక రకాల పండ్లు, దుంపలను అడవి నుండి సేకరించి నాగరిక ప్రపంచానికి అమ్ముకుంటూ బతుకు వెళ్లదీస్తున్నవారు ఇప్పుడు తాము తినే బలవర్ధకమైన ఆహార పదార్థాలను భారీ సంఖ్యలో తయారు చేసి విక్రయించడం ప్రారంభించారు. అయితే తాజాగా ఇప్ప పూలతో లడ్డులను తయారు చేసి పెద్ద ఎత్తున సరఫరా చేసేందుకు నడుం బిగించారు. అధికారుల తోడవడంతో ఇప్ప పూల లడ్డులు, ఇతర ఉత్పత్తుల తయారీ, అమ్మకాలు క్రమంగా ఊపందుకుంటున్న వైనంపై రాసిన స్పెషల్ స్టోరీ. ఇప్ప చెట్టు అడవిలోని గిరిజన ఆదివాసుల జీవన సంస్కృతిలో ఓ భాగం. కొండ ప్రాంతంలో విరివిగా పెరిగే ఇప్ప చెట్లు అడవి బిడ్డలకు ఆదరవుగా మారాయి. ఇప్ప చెట్టును నమ్ముకుని పువ్వులు అమ్ముకుంటూ ఎన్నో గిరిజన కుటుంబాలు కాలం వెళ్లదీస్తున్నాయి. 100 ఏళ్ల నుంచి ఇప్ప చెట్టు గిరిజన ఆదివాసుల పాలిట కల్పవల్లిగా మారింది. రాజ్గోండ్, కోలాం, ప్రధాన్, చెంచు, లంబాడ తెగల వారు తాము జరుపుకునే పండుగల సంబరాలకు ఇప్ప పువ్వు నైవేద్యాలను దేవుళ్లకు పలహారంగా అందించడాన్ని ఆనవాయితీగా ఆచరిస్తున్నారు. ఇప్ప పూలతో వివిధ రకాల రుచికరమైన నిల్వ ఉండే ఆహార పదార్థాలను తయారు చేసుకుని ఏడాది పొడవునా నిల్వ చేసుకుని ఆహారంగా తీసుకుంటారు. ఇప్ప కుడుములు, ఇప్ప జొన్న రొట్టె, ఇప్ప పూల గోంగూర, ఇప్ప పూల మసాలా, ఇప్ప సత్తుపిండి, ఇప్ప లడ్డూలు, ఇప్ప జంతికలు, ఇప్ప మురుకులు, ఇలా చెప్పుకుంటూ పోతే గిరిజనులు ఇప్ప పూలతో చేసే వంటకాల రుచి తినేవారికి మళ్లీ మళ్లీ తినాలనిపిస్తాయంటే అతిశయోక్తి కాదు. గిరిజనులు ఇష్టంగా తినే ఇప్ప పూలలో మాంసకృతులు, పిండి పదార్థం, ఖనిజ లవణాలు, పీచు పదార్థం, కాల్షియం, ఫాస్ఫరస్, కెరోటిన్, విటమిన్ సి, సక్లోజ్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన సంక్షేమ ప్రాంతాల అభివృద్ధి కోసం 1972లో సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారు. దశాబ్దాలు గడిచిన గిరిజనులు వారి పల్లెలు ఆశించిన అభివృద్ధి జరగలేదు. దీంతో ఇప్పటికీ అనేక మంది గిరిజన మహిళలు పట్టుకుట్టి కోసం నిత్యం అడవిలోకి వెళ్లి సీజన్ వారీగా లభించే బంక, బీడియాకు, తేనెపట్టు, ఇప్ప పువ్వు, పండ్లు, దుంపలు సేకరించి నాగరిక ప్రపంచానికి అమ్ముకుని కాలం గడుపుతున్నారు. ఇప్పపువ్వు సేకరణకు గిరిజనులు ప్రాధాన్యతనిస్తారు. విరిగా పూసిన ఇప్పపూలు తెల్లవారుజామున వీచే చల్లటి గాలికి పండిపోయి రాలుతుంటుంది. ఇలా రాలిన ఇప్పపూల సేకరణ కోసం గిరిజనులు తెల్లవారుజాము నుంచి అడవుల్లోకి వెళ్తారు. సాయంత్రం చీకటి పడేలోపు తిరిగి వస్తారు. సేకరించిన ఇప్పపువ్వును ఆరబెట్టి వారం రోజుల తర్వాత ఆరిన ఇప్పపువ్వును కొనుగోలు కేంద్రాల్లో అమ్ముతారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా కాలం నుంచి మహిళల్లో రక్తహీనత సమస్య వేధిస్తుంది. సాధారణంగా ఆరోగ్యవంతమైన మహిళల రక్తంలో హిమోగ్లోబిన్ 11% పైబడి ఉండాలి. కానీ గిరిజన మహిళలతో సహా గ్రామాలు, పట్టణాల్లోని మహిళల్లో హిమోగ్లోబిన్ 7 లేదా 8% ఉంటుంది. దీని ఫలితంగా మహిళలు చీటికి మాటికి తరచూ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్గా పనిచేసిన దివ్య దేవరాజన్ మహిళల్లో రక్తహీనత సమస్యకు చెక్పెట్టేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐటీడీఏ అధికారుల పర్యవేక్షణలో 25 లక్షలతో భీంబాయి ఆదివాసీ మహిళా సహకార సంఘంతో ఓ ఆహార కేంద్రాన్ని ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. సంఘంలోని మహిళలకు ఇప్పపూల లడ్డుతో పాటు వివిధ ఆహార పదార్థాల తయారీలో శిక్షణ ఇప్పించారు. ఇప్పపూలను ఆరబెట్టి ఆ తర్వాత నూనెలో వేయించి, వేరుశెనగను కూడా నూనెలో వేయించి చల్లబడ్డ తర్వాత ఉడికించిన బెల్లం పాకం కలుపుతారు. ఈ పదార్థాలతో పాటు రుచి కోసం లడ్డులో బాదం, జీడిపప్పు, యాలకుల పొడి కలిపి ఇప్పపూల లడ్డులను తయారు చేస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న వీరు తిరిగొచ్చి పెద్ద ఎత్తున ఉత్పత్తి చేపట్టారు. ఒక సంవత్సరం నేర్చిన తర్వాత కింటలు పడేసినాం. ఏ గిరకీ లేక, ఏమన్నా మనకు మార్కెటింగ్ లేక ఎన్ని యూనిట్ పెట్టి లాభాలు లేవు కదా. మహిళలు ముందుకు వెళ్తారంట. మహిళలు ముందుకు వెళ్ళడం ఏంటంటే మార్కెటింగ్ అయితేనే ముందు. ఈ సంవత్సరం ఏం చేసిందంటే గవర్నమెంట్ ఒక యూనిట్ మీద మా లడ్డు ఇప్పుడు 2 నెలలు అవుతున్నాం చేస్తున్నాం. గిరిజన ఆదివాసీ మహిళలు తయారు చేసిన ఇప్పపూల లడ్డులో నాణ్యత ప్రమాణాలు, పోషక విలువల గురించి తెలుసుకునేందుకు హైదరాబాద్లోని జాతీయ పోషకాహార సంస్థకు పంపారు. ఊహించని విధంగా ఇప్పపూల లడ్డులలో నాణ్యత ప్రమాణాలు శాస్త్రవేత్తల్ని అబ్బురపరిచాయి. ఇప్పపూల లడ్డులో ఎన్నో పౌష్టిక పదార్థాలు ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. ఈ లడ్డు కేంద్రాన్ని ఏటూరు నాగారం శ్రీ శిశు సంక్షేమ శాఖ ICDS అధికారిని సందర్శించారు. లడ్డుల తయారీ విధానాన్ని పరిశీలించారు. తయారైన ఇప్పపువ్వు లడ్డులను అంగన్వాడీ కేంద్రాల ద్వారా రోజుకు 1 చొప్పున అందించడం వల్ల రక్తహీనతతో బాధపడుతున్న మహిళలకు హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుందని ICDS అధికారిని పేర్కొన్నారు. అక్కడ మా గంగారంలో లోకల్ గా దొరికే ఇప్పపూల ద్వారా మేము అక్కడ ఉట్నూరులో ఇక్కడ ఎలా అయితే ఇప్పపూల లడ్డూలు చేస్తున్నారో ఆ ప్రాసెసింగ్ యూనిట్ అంతా ఇక్కడ చూసి అదంతా ఇక్కడ మా
గంగారం మండలం సహకార సంఘాల మహిళల చూపించే ఎక్స్పోజర్ విజిట్ లాగా అక్కడ మా గంగారంలో కూడా ఒక యూనిట్ పెట్టి ఆ లడ్డూలు ఇప్పపూల లడ్డూలు అందులో చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి అక్కడ మా మండలంలో పరిధిలో ఉన్న గర్భిణీలు బాలింతలు అలాగే చాలా లోపపోషణతో ఉన్న చిన్న పిల్లలకి అందించాలి అలాగే ఒక సహకార సంఘాలకు ఒక ఉపాధి కూడా కల్పించాలి, అలాగే ఒక వోకల్ ఫర్ లోకల్ అనే ఇండికేటర్ని కూడా ప్రమోట్ చేయడానికి వీటన్నిటిలో భాగంగా ఇక్కడ మేము యూనిట్ని సందర్శించడం జరిగింది. ఆదివాసీ గిరిజన మహిళలు నిత్యం అడవుల్లోకి వెళ్లి అటవీ ఉత్పత్తులను సేకరించి అమ్మడానికే పరిమితం చేయడం వల్ల ఆర్థికంగా ఎదగలేకపోతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడి ఆర్థికంగా బలపడడంతో పాటు బలవర్ధకమైన ఆహార పదార్థాలను బాహ్య ప్రపంచానికి పెద్దెత్తున సరఫరా చేయిస్తున్నారు. అటు గిరిజన మహిళలకు ఉపాధితో పాటు ఇటు సామాన్య ప్రజలకు ఆరోగ్యాన్ని అందించాలన్న వీరి ప్రయత్నాలకు ప్రజల్లో సానుకూల స్పందన వస్తుండటంతో రానున్న రోజుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నలుమూలలకే కాదు ఇరుగు పొరుగు రాష్ట్రాలకు కూడా విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.